ఎస్ ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. అదే విధంగా ఇక బీఆర్ఎస్ నుంచి కాంబోజ వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీత. గుడ్ మార్నింగ్. ఎస్ లింగం గారు, ఒక్క నిమిషం బీఆర్ఎస్ వాయిస్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను, అప్పుడు సమాధానం చెప్పొచ్చు మీరు. ఎస్ వెంకటేశ్వర్లు గారు, నిన్న ఏదైతే కాంగ్రెస్ కి సంబంధించి సమర సభ అంటూ కూడా పెట్టారు, దానికి సంబంధించి అందులో సీఎం రేవంత్ రెడ్డి కమెంట్స్ విన్నారు అండ్ అదేవిధంగా ఖర్గే కమెంట్స్ కూడా వినడం అయితే జరిగింది. ఏదైతే ఈ తెలంగాణ మోడల్ ని దేశవ్యాప్తంగా ఒక పాఠంగా చూపిస్తాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో అందులో 4 చేస్తామని చెప్పేసి అంటున్నారు. మీరేమో ఇప్పటివరకు ఒక హామీ కూడా ఏదైతే మహాలక్ష్మి పథకం తప్ప ఇంకా ఏది కూడా చేయలేదు, అన్ని కూడా పెండింగ్ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు మేము ఖచ్చితంగా విన్ అవుతాం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము 100 సీట్లు గ్యారెంటీ అంటూ కూడా ఒక ధీమా వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్. సో ఏమనుకుంటుంది ఈ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సునీత, మీకు జీనియస్ ప్రేక్షకులు అండ్ ఫ్యామిలీ మెంబర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకంటే స్పాట్ లో తీసుకొచ్చి చెప్పారు అర్జెంట్ అని మన సారు. అందరికి గుడ్ మార్నింగ్. నేను ఏమంటున్నానంటే, సరే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అనేది పొలిటికల్ గా ఓ గేమ్ లో ఆడుతున్న వాస్తవాలు దాంట్లో ఉంటే తప్పులు ఉంటాయి, దాంట్లో తప్పులు ఒప్పులు ఉంటే పక్కన పెట్టుకుంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ 19 నెలలుగా గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రజాపాలన చెప్పుకుంటూ వచ్చిన తర్వాత 420 స్కీములు, 6 గ్యారెంటీలు, 14 సూత్రాల పథకం, ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యం అని తీసుకొచ్చారు. ఇందిరమ్మ రాజ్యం అంటే సగం చేయడం వదిలేయడమేనా? ఇప్పుడు మా ఎల్బీ స్టేడియం లో జరిగినటువంటి సభలో మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు మొత్తం నెరవేర్చినని చెప్పారు. అది శుద్ధ అబద్ధం, 100% రాంగ్. ఎందుకంటే అన్ని హామీలు ఎక్కడైనా ఒక బస్సు ఒకటే ఫ్రీ ఇచ్చారు. ఆ బస్సు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందిలో 2 కోట్ల మహిళల 1.8%, 2 lakhs మంది ఎవ్రీడే ఎక్కువ పోతున్నారు. ఏ విలేజ్ 13,000 గ్రామాలలో రైతులు గాని, కర్షకులు గాని, మహిళలు గాని ఎవరు ఎక్కడం లేదు. హైదరాబాద్ లో ఓన్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు వాళ్ళు వినియోగించుకుంటారు. సరే అది పక్కన పెట్టేస్తే 6 గ్యారెంటీలలో అన్ని ఫెయిల్. మీరు 31,000 కోట్లు రుణమాఫీ చేయాలి, 20,000 కోట్లు చేశారు. 2 వానాకాలం రైతుకు, యాసంగి రైతుకు మీరు ఇవాళ రైతు బంద్ వేయలేదు. ఎలక్షన్ టైంలో రైతు బంద్ వేస్తున్నారు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, వరంగల్ డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, చేవెళ్ల డిక్లరేషన్ ఫెయిల్ అయ్యారు, మొత్తం హైడ్రా ఫెయిల్, మూసి ఫెయిల్, లగిచర్ల ఫెయిల్, బీసీ కులగరణ ఫెయిల్, అన్ని ఫెయిల్ అయిన తర్వాత సరే సభ పెట్టుకోండి, రాజకీయంగా మీరు సభ పెట్టుకోండి, మేము కాదనడం. కానీ రాజకీయ అంశాలు తీసుకునేసరికి మీరు 100 గెలుస్తా అని చెప్తున్నారు కదా, 100 గెలిస్తే మీరు గెలవండి, మేము వద్దంటలేదు. కానీ మీరు 100% వైఫల్యం చెందినట్టు కనపడుతుంది. ఇవాళ రాష్ట్రంలో కేంద్రంతో మీకు సంకేత లేక 5 లక్షల, ఈ జూన్ మాసానికి జూలై మాసానికి 5 లక్షల టన్నుల యూరియా రావాలి, మీరు తీసుకొచ్చింది 3 లక్షల యూరియా టన్నులు. ఇలా రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఉంది, ఒక ఇండెంట్ పెట్టి తీసుకురాలని పరిస్థితిలో మీరున్నారు. ఇవాళ 2 లక్షల టన్నులు డెఫిసిట్ అయింది. అది రైతులు ఇలా ధర్నాలు చేస్తున్నారు, చెప్పులు లైన్ లో పెడుతున్నారు. ఇదా మీ పరిపాలన? ఇంకొకటి ఏంటంటే, బీసీ కులగణన చేసినప్పుడు అది కేంద్రానికి పంపించేసారు, అయిపోయిందని చేతి దులుపుతారు. మీరు 42% ఇచ్చి లోకల్ బాడీ ఎలక్షన్లకు రావాల్సిందే, 42% మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అది మీరు ఇచ్చిన మేనిఫెస్టో. ఏ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు అడగలే. మీ సభలో మీరు ఏమైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆడిన 420 అబద్దాలకు ఇంకొక 4,000 అబద్దాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. 100 సీట్లు కాదు, 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తామంటూ కూడా చెప్తున్నారు కదా, దానికి శుద్ధ అబద్ధం. 56,000 ఉద్యోగాలకు గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది. వీళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన మాట వాస్తవం. అది విద్యార్థులు చెప్తున్నారు, నిరుద్యోగులు చెప్తున్నారు. ఇందిరా పార్క్ దగ్గర చేసి వాళ్ళు సర్టిఫికెట్లు. ఇవాళ చిన్న పండుగ కూడా, రైతు పండుగని 10 సార్లు చేసుకుంటారు, సభలు పెట్టుకుంటారు. నిరుద్యోగులు ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర తెలుస్తుంది. సరే మేము రాంగ్, మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాంగ్ చేసిరని మిమ్మల్ని గెలిపించినప్పుడు అంతకంటే ఘోరంగా అయింది మీ పరిస్థితి. మీరు ఇలా మొత్తం వైఫల్యం చెందిర్రు. ఎక్కడ వైఫల్యం? మీరు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మేము ఎలక్షన్కి వస్తామని చెప్తున్నారు. మరి మీరు అట్లా నోటిఫికేషన్ ఇచ్చారా? మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 8,000 ఉద్యోగాలు, మీరు ఇచ్చిన 6,000, 55,000 ఉద్యోగాలు గత కేసీఆర్ గవర్నమెంట్ గారు ఇచ్చిన ఉద్యోగాలే. అవి మీరు ఇచ్చిన చెప్పుకుంటే మీరు చెప్పుకోరు. తీసుకున్న వాళ్లకు, తెలంగాణ ప్రజలకు తెలుసు ఎవరిచ్చారు, ఎవరు నోటిఫికేషన్లు ఇచ్చారు, ఏం జరిగిందని. కానీ ఇంకోటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు గత అపోజిషన్ లో ఉన్నప్పుడు ఉన్నటువంటి యాక్టివ్నెస్ లో ఇప్పుడు లేడు. గత 2 నెలలుగా మొత్తం డెఫిసిట్ అయిపోయిండు. ఇంకా ముగ్గురు మంత్రులే లేరు. ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలు కావస్తుంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఇంకా 3 మినిస్టర్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలు ఫిల్ చేయడం లేదు.
వాళ్ళ కుమ్ములాటలే సరిపోతున్నాయి. ఇలా Right. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీనాక్షి నటరేషన్ గారికి పెద్ద గొడవ జరుగుతుంది, అది బయటికి రావడం లేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి పెద్ద గొడవ జరుగుతుంది, అది బయటికి రావడం లేదు. ఇవాళ ఏమైనా కాళేశ్వరం కమిషన్ టైం పాస్ చేయడం, దాని మీద టైం పాస్ చేయడం, ఆ కమిషన్ మీద టైం పాస్ చేయడం, ఇలా ఈ ఫార్ములా ఈ పేరు మీద నోటీసులు పంపించడం తప్ప మీకు కేంద్రంతో సఖ్యత ఉంటే మీ 8 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు 5 లక్షల టన్నుల యూరియా తీసుకురావాలి. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు, అది మీ వైఫల్యం కాదా? మీరు ఏ వాళ్ళకి ఏం అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఏం చెప్తున్నారు? డైలీ కొంచెం కొంచెం ఇవ్వండి, వచ్చే పరిస్థితి లేదని చెప్తారు. గత 10 సంవత్సరాలలో యూరియా ఏ సంవత్సరంలో ఎంత అవసరం పడుతుందో గవర్నమెంట్ తీసుకురాలేదా? మీరు నిపుణులను అడగండి. అబద్ధాలు చెప్పడం వల్ల ఫస్ట్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, అది నేను ఒప్పుకుంటా. మీరు కేసీఆర్ తిట్టడం ఫస్ట్ ఉన్నాడు, అది ఒప్పుకుంటా. ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో వైఫల్యం చెందిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆయన బూతులలో డిగ్రీ చేసిండు, బూతులలో పిహెచ్డీ చేసిండు. అదే తప్ప ఇంకేమన్నది? ఒక్కటి కూడా హామీలు నెరవేర్చలేదు. ఇలా మీరు 45 లక్షల మందికి రుణమాఫీ చేయాలి, 22 లక్షల మందికే చేసిర్రు. మీరు గవర్నమెంట్ చెప్పిన స్టేటస్ అది. మీరు 31,000 కోట్లు ఇస్తానన్నారు, 22,000 కోట్లు ఇచ్చారు. యాసింగి వాళ్ళగానానికి రైతు బీమా ఎగ్గొట్టించారు, కేసీఆర్ కిట్టు పోయింది. మొత్తం అట్టర్లీ ఫెయిల్ అయింది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోల్ మోడల్ కాదు, రొట్టెల మోడల్ అయింది మొత్తం. రొట్టెల మోడల్ అయింది. వెంకటేశ్వర్లు గారు మళ్ళీ వస్తాను. ఎస్ లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్.